గ్రామంలో అనధికారికంగా తరలిస్తున్న ఇసుక రవాణాని అడ్డుకోవడంతో పాటు ఆక్రమణకు గురైన శివాయ భూములను విడిపించాలని తెలుగుదేశం పార్టీ తిరుపతి జిల్లా మహిళా విభాగం అధికార ప్రతినిధి గండవరం సుష్మారెడ్డి రెవెన్యూ సదస్సు అధికారులను కోరారు. తిరుపతి జిల్లా కోట మండలం తిన్నెలపూడి సచివాలయం వద్ద తహసీల్దార్ కటారి జయజయరావు ఆధ్వర్యంలో రెవెన్యూ సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గండవరం సుష్మారెడ్డి గ్రామ సమస్యలపై మాట్లాడారు. ఎంతో కాలంగా శివాయ భూములు ఆక్రమణకు గురయ్యాయని చెప్పారు. ఆక్రమణ చెర నుండి భూములు విడిపించి పేదలకు పంపిణీ చేయాలని పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. అయినప్పటికీ నేటికి సమస్య పరిష్కారం కాలేదన్నారు. అలాగే ఉచితం మాటున అక్రమంగా తరలిస్తున్న ఇసుకను అరికట్టాలని కోరారు. ఈ రెవెన్యూ సదస్సు ద్వారా పరిష్కరించాలని కోరారు. స్పందించిన తహసీల్దార్ జయజయరావు త్వరగతిన సమస్యలన్నీ పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ అజ్మతుల్లా ఖాన్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ మధులత, విఆర్ఓ ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. అడంగల్లో వస్తుందా? లేదు నంబరు మొత్తంలో కొన్ని లేవు సార్. కుటుంబ పరిష్కారం ఎంతమంది? 5 మంది ఉండి ముగ్గురం సార్. ముఖ్యంగా మన తిన్నెలపూడి గ్రామంలో నిర్వహిస్తున్న రెవెన్యూ సదకు గౌరవంగా చేసిన మన మండల తహసీల్దార్ గారు, ఎంఆర్ఓ గారికి, ఆర్ఐ మేడం గారికి, మన విఆర్ఓ గారికి, మన తిన్నెలపూడి సర్పంచ్ గారికి నా నమస్కారములు. మన కూటమి ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ రీసర్వే రెవెన్యూ సదస్సును అందరూ సద్వినియోగంగా వినియోగించుకొని మీకు ఎటువంటి సమస్యలున్నా మన ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకెళ్లి అర్జీలు ఇచ్చుకోవాల్సిందిగా మనమే చేస్తున్నాను. నమస్కారం. అలాగే మా ఎంఆర్ఓ గారికి చిన్న మనవండి సార్, మా విలేజ్లో ఎక్కువగా శివాయి భూమి ఆక్రమించుకోవడం జరిగిందండి. నేను పలు విధాలుగా చాలా సార్లు అర్జీలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ శివాయి భూమిని గుర్తించి విన్నపించుకుంటున్నానండి. ఈ రెవెన్యూ సదస్సు కార్యక్రమంలో ఒక గ్రామ నాయకురాలు మొత్తం శివాయి భూమి మొత్తం ఆక్రమించేస్తున్నారు. శివాయి భూమిని ఎక్కడో చేసి గుర్తించవలసిందిగా కోరుతున్నాను సార్. ఇసుక ఎత్తుకోవచ్చు, నీ ఇంటికి అవసరం అయితే 10 ట్రిప్పులు ఎత్తుకో, నా పర్మిషన్ కూడా అవసరంలా, ఎత్తుకోమని చెప్తున్నాం. మనం లోకల్గా ఎవరికైనా అవసరం అయితే సచివాలయంలో వాళ్ళ ఆధార్ తీసుకుపోయి, అయ్యా నాకు ఇదిగో నా ట్రాక్టర్ నంబర్ ఇది, నా ఆధార్ నంబర్ ఇది, నాకు 4 ట్రిప్పులు కావాలా, 5 ట్రిప్పులు కావాలంటే తీసుకోండి, కాదండంలా. కానీ ఇక్కడే ఉన్న వ్యక్తులు ఈ మధ్య పేపర్లో కూడా వాళ్ళే దానికి ఒక టోల్ గేట్ లాగా పెట్టి రుసుము వసూలు చేస్తూ ఇసుకెత్తున్నట్టుగా మాకు కంప్లైంట్స్ వచ్చాయి. ఆ విధంగా చేస్తే మాత్రం ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయి. ఇప్పుడు ఎస్ఐ గారు కూడా వస్తానన్నారు ఈ మీటింగ్కి. ఆయన కూడా దాని గురించి చెప్పడానికే వస్తున్నారు. ఎందుకంటే మళ్ళీ అధికారుల మీద లంచాలు తీసుకొని కన్ను మూసుకొని నిద్రపోతున్నట్టుగా మనకు పేపర్లో వస్తున్నాయి. మేము ఎవరి దగ్గర ₹1 లంచం తీసుకున్న దాఖలాలు లేవు. ఏదో ఇసుక ఎత్తుకుంటున్నారులే, పోనీలే పేదోళ్ళు అని చెప్పి గమ్మున్నామే కానీ రాత్రిలో టిప్పర్లు పెట్టి ఎత్తుకొని పోయేది మేము. మా బిడ్డ పిల్లల్ని, మా విఆర్ఓలను కూడా పోయి చూడండి చెప్పలేం కదా రాత్రిలో జరుగుతుండే పనికి. కాబట్టి మళ్ళా కూడా ఇసుక ఎత్తనీయకుండా మేము మళ్ళీ స్ట్రెంచ్ కొట్టాం. కూడలిలో గవర్నమెంట్కి వచ్చింది వేరేది, అక్కడ ఒక ఇసుక రీచ్ పెడతారు. రీచ్ అంటే రీచ్ కాదు, ఇసుకని తీసి ఒక దగ్గర డంప్ చేసి బయట ఎవరికైనా సరే సప్లై చేస్తారు. అవసరమైతే గవర్నమెంటే ఇసుకని తీసి ఒక దగ్గర డంప్ చేసి దాన్ని ఎవరికి కావాలంటే వాళ్ళు తీసుకుపోయే విధంగా ఏర్పాటు చేస్తారు. అవి త్వరలో జరుగుతాయి. ఇక్కడ లోకల్గా ఎత్తుకోండి, అవసరమైతే నేనేం కాదన్ను. లోకల్ కాదని చెప్పి తీసుకుపోయి బయట తీసుకుపోయి అమ్మితే మాత్రం కఠిన చర్యలు ఉంటాయని మీకు సభాముఖంగా తెలియపరుస్తున్నాను. చెప్పినట్టు ఇక్కడ లోకల్ గా ఇసుక ఎత్తుకోవడానికి ఎవరికి ఇక్కడ అవకాశం ఇవ్వటం లేదు. కొంతమంది వ్యక్తులు ఇసుక రీచ్ లో అడుగు పెట్టాలంటే 10,000 రూపాయలు ఇస్తేనే రీచ్ లో అడుగు పెడతామని చెప్పి బెదిరింపులు జరుగుతున్నాయి. ఇది మన ఎంఆర్ఓ గారి దృష్టికి, మన ఎస్ఐ గారి దృష్టికి, సిఐ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. పత్రికా కూడా కోర్టు రావడం జరిగింది. దీనిపైన మన ఎంఆర్ఓ గారు స్పందించి ఎస్ఐ గారిని పంపించి గేడి కొట్టొచ్చడం కూడా జరిగింది. అయినా కూడా ఇసుక ట్రాక్టర్లు ఆగటం లేదు.
లోకల్ ఉండే వాళ్ళకి ఎవరికి అవకాశం లేదు సార్. ఇసుక ఇక్కడ అడుగు పెడితే 10,000, ట్రాక్టర్ లోపలికి పోవాలంటే 10,000. తవ్వట మట్టి ఎప్పుడో తవ్వట మట్టి ఎత్తుకొని పోతున్నారు లోకల్లో ఉండేవాళ్ళు. అర్జెంట్ అదే నువ్వు రాకూడదు, నా ట్రాక్టర్ ఇక్కడ నడవాలి. మొత్తానికి 20-30 ట్రాక్టర్లు నడుస్తున్నాయి సార్. ఒక దందానే ఇక్కడ జరుగుతా ఉంది. దయచేసి ఈ విషయం మీరు గట్టిగా స్పందించాలి సార్. మనవి సార్ ఇది.